Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ మనకి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా ఫిగర్ని బేస్ చేసుకొని డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్స్ అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. అసలు ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఈ కాన్సెప్ట్ పైన క్లారిటీ లేక చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అసలు ఈ క్వశ్చన్స్ ఏంటి, ఈ ఫిగర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఈ ఫిగర్లో 3 షేప్స్ ఉన్నాయి. ఓకేనా, వన్ ఈజ్ రెక్టాంగిల్. చూడండి, ఈ షేప్ మనకి రెక్టాంగిల్. నెక్స్ట్ ఏంటి, సర్కిల్ ఉంది, అలాగే ట్రయాంగిల్. 3 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో వాటిలో మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. అసలు ఇవన్నీ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఈ ట్రయాంగిల్ షేప్ ఏంటి అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది కదా మనకి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అనేది రిలేటెడ్ టు మ్యాథ్స్. నెక్స్ట్ చూడండి, రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ అనేది ఫిజిక్స్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సర్కిల్ చూడండి, సర్కిల్ అనేది మనకి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, ఇక్కడ చూడండి. ఓకేనా, ఫస్ట్ మనకి సర్కిల్ అనేది ఇంగ్లీష్. ఓకే ఓకే నెక్స్ట్ రెక్టాంగిల్ ఏంటి మనకి ఫిజిక్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ అనేది మ్యాథ్స్. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లో ఇవ్వగానే ఫస్ట్ ఫిగర్ పైన ఇలా నోట్ చేసుకోవడానికి చూడండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే సో మనం మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేది చేయొచ్చు. మనకేం అడుగుతున్నాడు అంటే ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనుకుందాం. ఓకేనా, సో మ్యాథ్స్ చదివే వాళ్ళ డీటెయిల్స్, అలాగే ఇంగ్లీష్ చదివే వాళ్ళ డీటెయిల్స్, అలాగే ఫిజిక్స్ చదివే స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకేనా, మనకేమంటున్నాడు సో మనకి మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ రెండు కలిపి చదివే స్టూడెంట్స్ యొక్క నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఎంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ చదువుతున్నారు అనే క్వశ్చన్ అడిగితే చూడండి, మ్యాథ్స్ ఎక్కడుంది, మ్యాథ్స్ అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది. ఓకేనా, ఈ ట్రయాంగిల్లో ఉన్న మ్యాథ్స్, ఈ ట్రయాంగిల్లో ఎవరెవరు ఉన్నారు, 35, 5, 45. ఈ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్. క్వశ్చన్ ఏంటి, మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ చదివే స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకే, సో మ్యాథ్స్లో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఫిజిక్స్లో ఎవరున్నారు, ఇదే కదా రెక్టాంగిల్. అంటే మనకి ఈ మొత్తం ఈ నెంబర్స్ అన్నీ ప్లస్ ఈ నెంబర్స్ యాడ్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, ఫస్ట్ మనం ఓకే చూడండి, మ్యాథ్స్లో మనకి ఎవరెవరు ఉన్నారు, 35 ప్లస్ 5 ప్లస్ 45. నెక్స్ట్ ఫిజిక్స్లో చూడండి, రెక్టాంగిల్ షేప్లో ఆల్రెడీ మనం 35 ఇక్కడ రాసేసాం కాబట్టి మళ్ళీ రాయొద్దు. ఓకేనా, ఈ 30 ప్లస్ 20 ప్లస్ 35. ఓకేనా, ఈ 2 షేప్స్. ఓకే, ఈ షేప్లో ఉన్న నెంబర్స్ ప్లస్ ఈ షేప్లో ఉన్న నెంబర్స్, ఈ రెండు కలిపితే వచ్చేది మనకి ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్. అవే రాశాను, 30 రాశాను. ఓకే, నెక్స్ట్ 20 రాశాను. నెక్స్ట్ 35 ప్లస్ 35. ఓకే, ఇది సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది మీరు 40 తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, దిస్ ఇస్ 40. ఓకే, 35 ప్లస్ 20 ప్లస్ 40 ప్లస్ నెక్స్ట్ దిస్ 35 ప్లస్ 5 ప్లస్ 45. ఈ రెండు యాడ్ చేసి మనకి మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ చదివే స్టూడెంట్స్ వస్తారు. ఓకేనా, మనకేం అడుగుతున్నాడు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చదువుతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఎంతమంది స్టూడెంట్స్ మనకి ఓన్లీ ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ఓన్లీ ఇంగ్లీష్. సో ఓన్లీ ఇంగ్లీష్ అంటే మీనింగ్ ఏంటి, ఓన్లీ మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్ మాత్రమే. అంటే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండకూడదు. చూడండి, ఇంగ్లీష్ ఎక్కడుంది, ఇంగ్లీష్ అనేది సర్కిల్. ఓకేనా, ఇందులోంచి మనం మ్యాథ్స్ని ఫిజిక్స్ని తీసేయాలి. ఓకేనా, సో మనకి ఇదేంటి ఫిజిక్స్, ఇదేంటి మ్యాథ్స్. ఓకేనా, ఈ రెండు తీసేస్తే ఓన్లీ ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ 15 మెంబర్స్. ఒక్కసారి మీరు ఫిగర్ చూడండి, ఈ మొత్తం సర్కిల్ నుంచి ఈ రెక్టాంగిల్ని అలాగే ఈ ట్రయాంగిల్ని రిమూవ్ చేయాలి. ఈ రెండు రిమూవ్ చేస్తే మిగిలింది ఏంటి, జస్ట్ ఏ పై పోర్షన్. అంటే 15 స్టూడెంట్స్ మాత్రమే మనకి ఇంగ్లీష్ చదువుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, ఓన్లీ ఫిజిక్స్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది, ఓన్లీ ఫిజిక్స్. ఓన్లీ ఫిజిక్స్ అంటే ఏంటి, ఓన్లీ మనకి రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి, అందులో ఈ సర్కిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఉండకూడదు. ఓన్లీ రెక్టాంగిల్ మాత్రమే ఉంటూ ఈ సర్కిల్ చూడండి, రెక్టాంగిల్లో సర్కిల్ అంటే ఇక్కడికి తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ ట్రయాంగిల్ తీసేయండి. రిమైనింగ్ ఏముంది, ఓన్లీ 30 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఓకే, 30. ఒకవేళ క్వశ్చన్లో ఓన్లీ మ్యాథ్స్ ఎంతమంది చదువుతున్నారు,
ఓన్లీ మ్యాథ్స్ అంటే ఏంటి చూడండి, ఇది ఒక్కటి మాత్రమే, ఓన్లీ ట్రయాంగిల్ మాత్రమే ఉండాలి. ఈ ట్రయాంగిల్లో మనకి ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఉండొద్దు. ఓన్లీ అంటే దిస్ పార్ట్ మాత్రం, ఈ పార్ట్ ఇక్కడ వరకు ఇది రిమూవ్ చేసేయాలి. ఈ కంప్లీట్ ఇదంతా రిమూవ్ చేస్తే ఓన్లీ ఈ 45 మెంబర్స్ మాత్రమే మనకి మ్యాథ్స్ చదువుతున్నారు. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ అంటే 45 స్టూడెంట్స్. ఓకేనా? సో లేదు ఇలా కాకుండా మనకేం అడుగుతున్నాడు అంటే, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్, ఎంతమంది స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారు, మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ ఇంగ్లీష్, ఈ టోటల్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ నెంబర్స్, దట్ ఈస్ 30 ప్లస్ 15 ప్లస్ 40 ప్లస్ 20 ప్లస్ 35 ప్లస్ దిస్ 5 ప్లస్ 45 అన్నీ యాడ్ చేసే వచ్చేది సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. ఓకేనా? సో మనకి ఇంకా ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్లో, సో మనకి ఫిజిక్స్ ఇంగ్లీష్ చదువుతున్నారు బట్ మ్యాథ్స్ చదవట్లేదు. ఓకేనా? క్వశ్చన్లో ఇలా అడుగుతాడు. సో ఎంతమంది స్టూడెంట్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ రెండు కలిపి చదువుతున్నారు బట్ మ్యాథ్స్ చదవట్లేదు అంటే చూడండి, ఫిజిక్స్ మ్యాథ్స్ ఎక్కడ ఉంది, ఇది ఫిజిక్స్ అంటే రెక్టాంగిల్, నెక్స్ట్ మ్యాథ్స్ అంటే మనకి ట్రయాంగిల్. సో మ్యాథ్స్ చదవట్లేదు, ఇంగ్లీష్ చదువుతున్నారు, ఇది ఫిజిక్స్, ఇది మనకి ఇంగ్లీష్ అంటే ఇది కదా. మ్యాథ్స్ చదవని వాళ్ళు ఎంతమంది, సో 45. అంటే ఈ టోటల్లోంచి జస్ట్ ఈ 45 కాకుండా మిగిలినవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే, సో ఎంతమంది స్టూడెంట్స్ సో మ్యాథ్స్ ఇంగ్లీష్ చదువుతున్నారు, ఫిజిక్స్ ఇంగ్లీష్ చదువుతున్నారు బట్ మ్యాథ్స్ చదవట్లేదు అంటే చూడండి, ఈ మొత్తంలోంచి అసలు ట్రయాంగిలే రావద్దు మనకి క్వశ్చన్లో. ఓకేనా? ఈ ట్రయాంగిల్ రాకుండా ఈ ఫిజిక్స్ అంటే ఈ సర్కిల్లో రెక్టాంగిల్ మనకి ఎక్కడ కోయిన్సైడ్ అయ్యింది అంటే జస్ట్ ఈ రెండు మాత్రమే, ఈ రెండు చూడండి, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. చూడండి ఈ టోటల్ ఫిగర్లో ఇది తీసేస్తే మనకి మిగిలింది ఏంటి, ఈ ఫిజిక్స్ ఉంది, ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఉంది. కాకపోతే మనకి ఏమంటున్నాడు, ఈ రెండు కావాలి అంటే సర్కిల్ ఎక్కడ ఉంది ఇందులో, ఇక్కడ మాత్రమే సర్కిల్ ఉంది. మనం ఒకవేళ ఈ 30 అనే నెంబర్ తీసుకుంటే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఈ 30లో సర్కిల్ అనేది ఇన్క్లూడ్ అవ్వలే కదా, ఈ రెండు ఫిగర్స్ ఇన్క్లూడ్ అయింది ఇక్కడ ఓన్లీ 20. అంటే ఫిజిక్స్ ప్లస్ ఇంగ్లీష్, సో బట్ నాట్ కండిషన్ ఏంటి, బట్ నాట్ మ్యాథ్స్ చదవకూడదు, కంపల్సరీగా చదవకూడదు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓన్లీ 20 మెంబర్స్. ఓకే, టైం ఎంత అయింది? సో ఈ రకంగా మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో సో ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి ఇన్ డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.